ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయం కింద పోయినటువంటి ముంపు గ్రామాల ప్రజలతో అయితే ఉన్నాము. ఇక్కడైతే వీరైతే తిందామంటే తిండి లేక, చేద్దామంటే పని లేక అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అయితే వీరైతే కొంత అప్పు సప్పు చేసి ఇండ్లు కట్టుకున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి అయితే వాయిదాలు కట్టట్లేదన్న కోణంలో అయితే బ్యాంకు వారైతే ఇంటిని అయితే జప్తు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది అయితే ముంపు గ్రామాల ప్రజలైతే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ సమస్య ఎట్లా ఉంది అని దీనికి సంబంధించి అయితే కొంతవరకు అయితే బ్యాంకులు రుణాలు తీసుకొని అయితే కొన్ని ఇండ్లు అయితే కట్టడం జరిగింది కదా. దీనికి సంబంధించి పూర్తిగా వారైతే ఆ ఇంటికైతే తాళాలు వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆ ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? మిడ్మానేరు డ్యాంలో ఇలా 13 గ్రామాలు నీట మునిగినాయి. ఈ 13 గ్రామాలలో ఇలా మా నిలోజిపల్లె కొదురుపాక గ్రామాలు మేము ఇలా ఆ గ్రామంలో నివసిస్తున్నాం. ఆ గ్రామంలో సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులు ఇలా నిలోజిపల్లె కొదురుపాక గ్రామంలో ఉన్నటువంటి నిర్వాసితులు బ్యాంకుల్లోకి వెళ్ళి ఇండ్లు కట్టుకోవడానికి రుణాలు తెచ్చుకొని ఇలా ఇండ్లు కట్టుకుంటే ఇలా ఉపాధి లేక, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఉపాధి కల్పించలేక, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఇలా ఆ డబ్బులు ఆ బ్యాంకులకు కట్టలేక ఇలా వాళ్ళు బ్యాంకులు వచ్చి ఇండ్లకు తాళాలు వేస్తూ ఉన్నారు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులను అధికార ప్రభుత్వం యంత్రాంగం ఏ ఒక్కరు కూడా ఇలా గత ప్రభుత్వం మోసం చేసినట్టు ఈ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నది. గత ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొదటి జనరల్ శాసనసభ ఎన్నికల్లో మరి హామీలు గుప్పించి ఈ నేటికి కూడా ఇలా సామరస్యపూర్వకంగా స్పందించకుండా కేవలం ఇలా పబ్బం గడుపుతా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈ చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు కావచ్చు, మరి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి గారు కావచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే వేములవాడ నియోజకవర్గం నుండి వారు కూడా కావచ్చు, ఈ నిర్వాసితులకు అధికారం రాగానే ఇలా 6 నెలలు గడవక ముందే 5,04,000 రూపాయలు ఇప్పిస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేసినారు. ఏ ఒక్కరు కూడా సాక్షిగా ప్రమాణం చేసి ఇప్పటికి కూడా 5,04,000 రూపాయలు మీరు చెల్లిస్తలేరంటే మీరు కాలయాపన చేసి గతంలో జనరల్ శాసనసభ ఎన్నికల్లో మరి ఇక్కడ నిర్వాసితులను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం జరిగింది. మరి మొన్నటి ఎంపీ ఎలక్షన్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఉన్న నిర్వాసితులకు మాయమాటలు చెప్పి ఇలా ఓట్లు దండుకోవడానికి చూసినారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మక ఓట్లు ఏ రకంగా వేయాలో ఆ రకంగా బుద్ధి చెప్పినారు. ఇప్పుడు కూడా ఈ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నందున ఈ ఎలక్షన్లో కూడా ఇలా 5,04,000 ఇస్తారని ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించినారని మరి కళ్ళి వెళ్ళి మాటలు చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న నిర్వాసితులకు మభ్య పెడతా ఉన్నారు. ముంపు గ్రామాల కోసం పోరాటాలు చేసి ముంపు గ్రామాల అధ్యక్షులుగా ఉండి మరి ఆ గత ప్రభుత్వాన్ని దూషించి ఇప్పుడు మీ ప్రభుత్వం ఉండి కూడా మీరు 6 నెలల్లో ఇప్పిస్తామని చెప్పి కూడా మీరు ఇప్పించలేకపోతున్నారంటే ఇంతకన్నా హేయమైన చర్య ఏది ఉంటుందని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు ఇలా ఏ ఒక్కటి కూడా న్యాయం చేయలేకపోతా ఉన్నారు. భూముల పరంగా డబ్బులు రాలేదు, ఇండ్ల పరంగా డబ్బులు రాలేదు, ప్యాకేజీల పరంగా డబ్బులు రాలేదు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడ సంబంధించి భూగర్భ జలాలు ఎట్లున్నాయి, అసలు వాటర్ వస్తున్నాయా, అంతేకాకుండా ఇక్కడ ఉన్న వారికి అయితే ఉపాధి కల్పిస్తామని చెప్పేసి అయితే కొంత హామీలు అయితే గుప్పించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? భూగర్భ జలాలు అనేటివి మొత్తం అడుగంటిపోయినాయి. ఇక్కడ చూస్తే మీకు కళ్ళకు కనబడతా ఉన్నది కదా. గతంలో గత ప్రభుత్వంలో నిర్వాసనం మోసం చేసింది కానీ డ్యామ్ ఫుల్ నింపింది. మరి ఇప్పుడు ఏ డ్యామ్ అనేది చూస్తే మీకు కళ్ళకు కనబడతా ఉన్నది, మొత్తం ఎడారిగా మారిపోయింది. ఇంతో కొంత ఈ పక్కన ఉన్నటువంటి నిర్వాసితుల భూమి జాగలు ఇంతో కొంత రూపాయలో పావుల మందం ఉన్న వాళ్ళు కూడా చేసుకొని బతుకుదాం అనుకుంటే వాళ్ళకు కూడా మరి నీళ్లు లేకుండా పోయినాయి. ఇప్పుడు పొలాలు నాట్లకిర్రు. ఇవాళ వర్షాలు బాగా కొడితేనే అది కూడా వాళ్ళకి ఇంతో కొంత ఆధారం. ఆ వర్షాలు లేవు. ఇప్పుడున్నటువంటి డ్యామ్ కూడా ఈ నీళ్ళ పార్కాన్ని చూసి పంట వేసుకుందామంటే అట్లా కూడా లేకుండా పోయింది. వాళ్ళ బతుకులు ఎవరు కాపాడతారు? సర్వం కోల్పోయిర్రు. డబ్బులు రాలేదు, భూముల పైసలు రాలేదు, ఇండ్ల పైసలు రాలేదు, ప్యాకేజీల పైసలు రాలేదు. ఇప్పుడు పంట వేసుకుందామంటే కూడా ఇక్కడ డ్యాంలో నీళ్లు లేవు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అయితే ఇతర ప్రాంతాలకైతే వలస వెళ్తున్నారు కార్మికులు కావచ్చు, కూలీల రూపంలో అయితే ఇక్కడ నుంచి అయితే వేమరాడ కావచ్చు, కొనాయపల్లి కావచ్చు, ఇతరత్ర ప్రాంతాలకు సైతం వలస వెళ్తున్నారు. వెళ్తున్న క్రమంలో సైతం మొన్న ఆటో ప్రమాదాలు సైతం 2 మహిళలు అయితే మరణించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలా ఉంది అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు కూలీలకు సంబంధించి? దాదాపు 20-30 కిలోమీటర్లు ఇటు కరీంనగర్ పక్కపంటి పరిసర ప్రాంతాలు కావచ్చు, సిరిసిల్ల పక్కపంటి పరిసర ప్రాంతాలు కావచ్చు, ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి పోదామని వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక్కడికి గక్కడికి గింత దూరం గంత దూరం అనేది లేదు. ఎంత దూరం అన్నా కానీ పొట్ట నింపుకోవడం కోసం
ఇవాళ వాళ్ళు ఇచ్చే కైకిల కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడం కోసం మరి అనేక దూరాలు వెళ్తూ ఉన్నారు. వీళ్ళు రోడ్డు ప్రయాణం చేస్తూ ఉన్నారు, యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఇండస్ట్రియల్ క్యారిడార్ జోన్ ఉపాధి హామీ పరిశ్రమలు నెలకొల్పుతా అన్నారు. ఆ ప్రభుత్వం అని చెప్పింది, ఈ ప్రభుత్వం చెప్పింది. మరి ఇలా ఇవి కూడా కల్లి వెళ్ళి మాటలే అన్నట్లుగా మాకు కనబడతా ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఇలా న్యాయం చేస్తలేరు. కేవలం వీళ్ళు ఇలా నిర్వాసితులు అడ్డం పెట్టుకొని ఆశలు చూపెట్టి మరి ఇలా ప్రభుత్వంలో ఓట్లు దండుకోవడానికి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలక్షన్ స్టాండ్లో భాగంగా ఈ మాయమాటలు చెప్తా ఉన్నారు తప్ప ఎవరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆదుకుంటా అన్న దాఖలాలు లేవు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే అప్పు సప్పు చేసి అయితే కొంత ఒక గూడు అయితే నిర్మించుకుంటున్నారు. తర్వాత దానికి సంబంధించి అయితే ఉపాధి లేక, అంతేకాకుండా ఆ వాయిదాలు కట్టలేక అయితే ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము. ఇక్కడైతే కొంత ఇండ్లకైతే తాళాలు వేస్తున్నారు. ఏం చెప్తున్నారు బ్యాంక్ అధికారులు, ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు వారు? బ్యాంక్ అధికారులు ఏమంటారు, వాళ్ళ రూల్స్ ప్రకారం మాకు డబ్బులు కట్టాలని మాట్లాడుతున్నారు. డబ్బులు కడతారు. డబ్బులు ఎందుకు కట్టారు? మాకు ఇవాళ ఉపాధి హామీ అనేది వాళ్ళు ఇండస్ట్రియల్ క్యారిడేజ్ ఇక్కడ ఒక ప్రాంతం దీన్ని ఎంచుకొని ఇక్కడ ఒక పరిశ్రమను నెలకొల్పితే, ఫ్యాక్టరీ అనేది నెలకొల్పితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి దొరకు. ఆ ఉపాధితోటి ఇలా వాళ్ళు ఏదో రకంగా తెచ్చుకున్నటువంటి రుణాలు చెల్లించుకుంటారు. వాళ్ళకు ఉపాధి అనేది లేకుండా పోయింది కదా. పక్కన ఉన్నటువంటి వాళ్ళకు పోటీతత్వం ఇలా రేపు చూడండి ఎంత పోటీతత్వం ఉన్నది. ఇలా మాకు సర్వం కోల్పోయినాం. మాకు ఎంత పోటీ అనేది మీకు తెలియాలి, మాకంటే ముందు మీకు. పైగా ఇప్పటికి 7 నెలలు ఈ రోజుకు చూసుకున్నట్లయితే ఈ 7 నెలలకు వచ్చితే మరి వాళ్ళు ఏమంటారంటే పాత పెండింగ్ పైసలు ఇప్పిస్తామని గతంలో ఉన్నటువంటి పాత గెజిట్ ఇండ్లను ఇవాళ మళ్ళీ డబ్బులు వస్తాయని అడ్వకేట్లను పెడదామని ఇవాళ కళ్ళి వెళ్ళి మాటలు చెప్పుకుంటూ నిర్వాసితులను మోసం చేస్తూ ఉన్నారు. మీ అరచేతిలోనే కదా అధికారం ఉన్నది, మీరే కదా ప్రభుత్వం. ఇవాళ మీ ప్రభుత్వం ఉండి కూడా అడ్వకేట్లను సంప్రదించి ఇది ఎంతవరకు సమంజసమని నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరు అధికారం చేతిలో పెట్టుకొని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు 6 నెలలు అన్న మాటకు మరి కట్టుబడలేదు కాబట్టి ఇప్పటికైనా చొరవ చూపి మరి ఇక్కడ ఉన్న నిర్వాసులకు న్యాయం చేయాలని, 5,04,000 ఇప్పియాలని, పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. అంతేకాదు ఇవాళ కేవలం నిర్వాసితులకు ఆశలు చూపెట్టి మరి వాళ్ళ ఆశలతో అడియాసలు చేసుకుంటూ ఓట్లు వచ్చినప్పుడే కేవలం ఎలక్షన్ స్టంట్లో భాగంగానే ఓట్లు దండుకోవడానికి గతంలో జనరల్ శాసనసభ ఎన్నికల్లో, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో, ఇప్పుడు మన స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నందున ఇట్లా కాలయాపన చేస్తూ కేవలం ఎలక్షన్ స్టంట్లో భాగంగానే మీరు నిర్వాసితులకు ఆశలు చూపెట్టుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు కనుక ఇంకోసారి ఈ రకంగా కాలయాపన చేసుకుంటూ వెళ్ళినట్లయితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి మిడ్మానర్లో ఉన్నటువంటి 13 గ్రామాల నిర్వాసులం అందరం కలిసి మీ భరతం పడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఓకే సార్, చెప్పండి, ఇంకా ప్రస్తుతం అయితే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అంతే దీనికి సంబంధించి వీటి పరిష్కారానికి ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారండి? ఇక్కడైతే సమస్యలు అయితే అనేకంగా ఉన్నాయి. ఒకటని కాదు, రెండని కాదు. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వ్యవసాయ కూలీలకు పని చేద్దామంటే పొలాలు లేవు, పని లేదు. ఆ పని కోసం ఎక్కడికో వెళ్తున్నారు. ఆటోలలో, షేర్ ఆటోలలో నలుగురు ఎక్కియాల్సింది కాడ 10 మంది ఎక్కించుకొని పోతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, చనిపోతున్నారు. వాళ్ళకి ఎలాంటి ఎక్స్గ్రేషియా లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కానీ ఇక్కడ యూత్ అనేకంగా మద్యానికి బానిస అయిపోతున్నారు. పని లేక ఎక్కడ ఎవరు పని కల్పిస్తే అక్కడికి పోయి అక్కడ తాగి ఆ రోజు మందం గడుపుకుంటున్నారు తప్ప ప్రభుత్వానికి ఇక్కడ 13 గ్రామాలు మునిగిపోయినాయి. వాళ్లకు న్యాయం చేద్దామనైతే ఏ ప్రభుత్వానికి కూడా ఇంతవరకు ఎలాంటివి లేదు. ఏమన్నారు, ఐడి కారిడార్ చేస్తాము, ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పుతాము, యువతకు ఉపాధి హామీ కల్పిస్తామన్నారు. ఎక్కడ కల్పించారు ఇంతవరకు? అక్కడ గత 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం గదే చెప్పింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అన్నీ చేస్తామని చెప్పేసి ఇప్పుడు కూడా చేతులు ఎత్తేసింది ప్రభుత్వం. 6 నెలల లోపల డబ్బులు ఇప్పిస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడిన దాఖలాలు ఎక్కడ లేవు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడైతే బ్యాంకు వారైతే ఇంటికైతే తాళాలు వేస్తున్నారు, సీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది, జప్తు చేస్తున్నారు కదా. దీనికి సంబంధించి వారి పరిస్థితి ఏంటి, మరి వారు ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి పరిస్థితి? వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఏమంటారు, మా రూల్స్ ప్రకారం మేము ముందే చెప్పినాం, మేము చేస్తున్నామని చెప్పేసాము, మేము నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర కడదామంటే డబ్బులు లేవు, పని చేసుకుందామంటే ఉపాధి లేదు, ఏం లేదు. ఇలాంటి టైంలో ఏంటంటే ప్రభుత్వం వచ్చి వాళ్ళను కొన్ని రోజులు గడువు ఇప్పియడమో లేకపోతే వాళ్ళకి పని కల్పించడమో, ఈ రుణమాఫీ అనేది వాళ్ళకి కల్పించినా కానీ కొంచెమంతా వాళ్ళకైనా కానీ కొంచెమైనా ప్రభుత్వం సహాయం చేసిన విధంగా ఉంటుంది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడ
రాజరాజేశ్వర జలాశయం కింద ముంపు గ్రామాలు అయితే 13 ముంపు గ్రామాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే మేమైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. గత ప్రభుత్వం అయితే 10 సంవత్సరాలు అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు అయితే గుప్పించడం జరిగింది. వేములవాడకు వచ్చినప్పుడు కేసీఆర్ సైతం మాకైతే కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికైతే అవి ఏవి నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వీటన్నింటినీ నెరవేరుస్తామన్న కోణంలో అయితే అధికారంలోకి అయితే రావడం జరిగింది. ఇప్పటికి 6 నెలలు గడిచినప్పటికీ సైతం ఇక్కడైతే మాకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందాగా అయితే మారింది. ఐటీ కారిడార్ కావచ్చు, అనేక రకాల పరిశ్రమలు అయితే ఇక్కడ నెలకొల్పుతాము, ఇక్కడ ఉన్న యువతకైతే ఉపాధి కల్పిస్తామని అయితే కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని నమ్మి అయితే మేమైతే వారికైతే ఓటు వేసాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే అధికారంలోకి తెచ్చాము. బట్ ఇక్కడికి అధికారంలోకి వచ్చాకైతే ఎవరైతే మా దగ్గరికి అయితే రావట్లేదు. అంతేకాకుండా మేమైతే అప్పు చేసి ఇండ్లు కట్టుకుంటున్నాము. మేము రంగురంగుల భవనాలు అయితే కడుతున్నాము. దాని వెనుక అనేక బాధలు ఉన్నాయి. వాటిని అయితే ఎవరు చూడట్లేదని అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికైతే బ్యాంకు వారైతే ఆ ఇంటిని అయితే జప్తు చేస్తున్నారు. ఇటు ఉపాధి లేక వాయిదాలు కట్టలేక అయితే ఇక్కడ ఉన్న వారైతే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు అయితే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. వ్యవసాయానికి సరిపడా నీరు లేక రైతులైతే అరిగోస పడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదైనప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు ఇస్తామన్న 5,04,000 రూపాయలు అయితే వెంటనే ఇవ్వాలి అని అయితే వీరైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.